రాష్ట్రంలో భూములు అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు చర్యలు. సర్కార్ గుర్తించిన స్థలాలపై దృష్టి. ఉచితంగా క్రమబద్ధీకరించే స్థల విస్తీర్ణము పెంచే అవకాశం. సో మొత్తంగా మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఆక్రమణలోని ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం చూస్తుందన్నమాట. గత వైకాపా ప్రభుత్వము ఎలాంటి స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంది. కానీ రుసుములు ఎక్కువగా ఉండటము, విధానపరమైన లోపాలతో ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ఈ పథకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం చూస్తుంది. క్రమబద్ధీకరణ రుసుములు తగ్గించడమా, ఎంత మేర తగ్గించాలి, ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతాయా అన్న కోణాల్లో ఉన్నత స్థాయిలో ఆలోచనలు అయితే చేస్తుందన్నమాట. ఆక్రమణలో ఉన్న స్థలాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయడంపై చర్చలు సాగుతూ ఉన్నాయి. ఫలితంగా క్రమబద్ధీకరించే స్థల విస్తీర్ణం 100 చదరపు గజాల నుంచి 150 చదరపు గజాల వరకు పెంచడంపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. రానున్న మంత్రివర్గ సమావేశంలో ఆక్రమణల క్రమబద్ధీకరణపై చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. దీనిపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. కొత్తగా దరఖాస్తు స్వీకరణ తేదీలు కూడా వెలువడనున్నాయి. రూపాయి పేరుతో వైకాపా సర్కార్ టోకర్ అయితే వేస్తుందన్నమాట. ఆక్రమిస్తున్న స్థలం 100 చదరపు గజాల కంటే వరకు ఉంటే రూపాయికే క్రమబద్ధీకరిస్తున్నట్లు నాటి వైకాపా ప్రభుత్వం తొలిచి చెప్పింది. 2021 ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వుల్లో దాన్ని 75 గజాలకు కుదించింది. అంతకు మించితే మొత్తం విస్తీర్ణం మూల విలువలో 75%, 151 నుంచి 300 చదరపు గజాలు ఉంటే 100% రుసుములు చెల్లించాలని షరతులు పెట్టింది. దీనికి లబ్ధిదారుల నుంచి అంతగా స్పందన రాలేదు. దీంతో 2023 ఫిబ్రవరిలో మరోసారి కొత్త ఉత్తర్వులు అయితే వచ్చాయి. ఇందులో 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించి డీ పట్టా అందజేస్తామని చెప్పింది. 101 నుంచి 200 చదరపు గజాల మూల విలువలో 50%, 201 నుంచి 300 చదరపు గజాల్లో 100%, 301 నుంచి 500 చదరపు గజాల్లో 1.5 రెట్లు వసూలు చేస్తామని పేర్కొంది. పేదలకు ఈ విధానమే వర్తిస్తుందని తెలిపింది. ఫీజులు భారీగా ఉండటంతో క్రమబద్ధీకరణ చాలా తక్కువ మంది అయితే ముందుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తులు తీసుకోబోతున్నారు. అదేవిధంగా డబ్బులు అయితే తగ్గించబోతున్నారు అన్నమాట. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీలోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని